హాయ్ హాయ్ స్వాగతం తెలుగు సినిమాక్స్ ఛానల్కి. ప్రభాస్ అనుష్క లవ్ స్టోరీ సిరీస్లోకి. ఈరోజు ప్రభాస్ అనుష్క మధ్య ప్రేమ ఈ భాగంలో ఒక కొత్త మలుపు తిరుగుతుంది. నిశ్శబ్దంలో తీసుకున్న ఒక నిర్ణయం, ఫోన్ కాల్లో బయటపడిన గుండె మాటలు, ప్రపంచాన్ని ఎదుర్కొనే ప్రేమ బలం ఈ ఎపిసోడ్లో చూడవచ్చు. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. హైదరాబాద్ ఔటర్లో ఉన్న ఆ పెద్ద బంగ్లా బాల్కనీలో ప్రభాస్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. చేతిలో కప్పు కాఫీ, కళ్ళల్లో మాత్రం నిద్ర లేదు. అనుష్క మాటలు ఇంకా చెవిలో మోగుతూనే ఉన్నాయి. ప్రభాస్, ప్రేమ అంటే రోజు మాట్లాడడం కాదు, ప్రేమ అంటే ఒకరికి ఒకరం నిశ్చయంగా నిలబడ్డం. ఆ మాటలు అతని గుండెల్లో లోతుగా కూరుకుపోయాయి. ఇన్నాళ్ళు ప్రభాస్ జీవితంలో సినిమాలు, బాధ్యతలు, అభిమానులు అన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అతనికి స్పష్టంగా అర్థమైంది, అనుష్క లేకుండా తన విజయం అర్థం లేదని. అతను ఫోన్ తీసుకుని టైం చూశాడు. రాత్రి 11:45. ఇప్పుడు కాల్ చేయకూడదు అని అనుకున్నాడు. కానీ గుండె వినలేదు. అనుష్క కాల్ చేశాడు. అనుష్క బెంగళూరులోని తన అపార్ట్మెంట్లో ఉంది. టేబుల్ మీద స్క్రిప్టు, కానీ చూపంతా బాల్కనీలో ఆకాశం వైపు. ఫోన్ మోగింది. ప్రభాస్. ఒక క్షణం ఆమె ఆగింది. తర్వాత కాల్ అటెండ్ చేసింది. అనుష్క. ఇంత రాత్రి ఏదైనా జరిగిందా? ప్రభాస్ సాఫ్ట్ వాయిస్తో అంటాడు. ఏమీ జరగలేదు అనుష్క, కానీ ఒక విషయం జరగబోతుంది. ఆ మాటల్లో ఎంత తిరస్తం. ప్రభాస్, నువ్వు ఈరోజు చెప్పిన మాటలు నేను మార్చేశాను. మార్పు భయంగా అనిపించలేదా అంది అనుష్క. ప్రభాస్ నవ్వుతూ, లేదు, నువ్వు ఉన్న చోట భయం ఉండదు. ఆమె కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ప్రభాస్, మన ప్రేమని ప్రపంచం సులువుగా అంగీకరించదు అంటుంది అనుష్క. ప్రపంచం కోసం మన ప్రేమను మార్చుకోను, మన ప్రేమ కోసం ప్రపంచాన్ని ఎదుర్కొంటాను. ప్రభాస్ మనసులో మాట చెప్పాడు. ఆ మాట అనుష్క గుండెని పూర్తిగా తెలిసింది. వాళ్ళు మొదటిసారి కలిసి షూటింగ్ చేసిన రోజును గుర్తొచ్చింది అనుష్కకి. అప్పట్లో మాటలు తక్కువ, కళ్ళే ఎక్కువ. ప్రభాస్ నవ్వులో భద్రత, అనుష్క చూపులో నమ్మకం. అప్పుడే మొదలైంది ఈ ప్రేమ. కానీ ఈరోజు ఆ ప్రేమకు పేరు పెట్టే రోజు. నువ్వు నిజంగా ఈ బరువు మోయగలవా ప్రభాస్ అని అనుష్క తడబడుతూ అడిగింది. నువ్వే నా బలం, నువ్వే నా నిశ్చయం, ప్రభాస్ నిశ్చయంగా చెప్పాడు. కొద్ది సెకండ్ల నిశ్శబ్దం. అయితే ఇక నేను కూడా వెనక్కి అడుగు వేయను అంది అనుష్క. ప్రభాస్ కళ్ళు మూసుకున్నాడు. ఆ మాట అతనికి జీవితంలో వచ్చిన అతిపెద్ద అవార్డు. మర్నాడు ఉదయం ముంబై ఎయిర్పోర్ట్. ప్రభాస్ అకస్మాత్తుగా వచ్చిన ఫ్లైట్లో దిగాడు. ఎవరికి చెప్పలేదు. అనుష్క అపార్ట్మెంట్ ముందు నిలబడ్డాడు. డోర్ బెల్ మోగింది. అనుష్క వచ్చి డోర్ తీసింది. ఎదురుగా 6 అడుగుల అందగాడు ప్రభాస్. ఏ మాట లేదు, ఏ వివరణ లేదు. అతను నెమ్మదిగా చెప్పాడు, ఫోన్లో చెప్పాల్సిన మాటలు కొన్ని ఉంటాయి, కానీ జీవితం మొత్తం చెప్పాల్సిన మాటలు ఎదురుగా నిలబడి చెప్పాలి అని ఎంతో మృదువుగా మాట్లాడాడు. అనుష్క, ఆమె కళ్ళల్లో ఆనందం. ఒక కొత్త అధ్యాయం మొదలైంది. వాళ్ళు బాల్కనీలో నిలబడ్డారు. 2 చేతులు ఒకటయ్యాయి. ఎదురుగా సూర్యోదయం. ఇదే కదా ప్రేమ. నిశ్శబ్దంలో కూడా కలిసి నిలబడ్డాడు అనుష్క. ఇది కేవలం ప్రేమ కాదు, ఇది నా జీవితం నిర్ణయం అన్నది ప్రభాస్. కెమెరా దూరంగా వెళ్తుంది. 2 మనసుల దగ్గరగా. ప్రేమ బలమైన రోజు. మిగతాది వచ్చే భాగంలో మీరు మీడియా లీక్, అభిమానుల రిలాక్షన్, అనుష్క భయాలు, ప్రభాస్ ధైర్యం, ఒక కీలకమైన సంఘటన, ఇవన్నీ వచ్చే ఎపిసోడ్లో చూడవచ్చు. థ్యాంక్ యూ ఆల్.